జనసేన ఆవిర్భావము, ఆ తర్వాత ఎదుగుదల, మొదట ప్రతిఘటనలు, ఆ పైన జరిగినటువంటి పరిణామాలు, కూటమి కట్టడం, ఆ కూటమి సందర్భంగా 100కి 100% విజయం, తను తీసుకున్న 21 సీట్లలో సాధించడం, ఈ అంశాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ సాగిందే ఈ సేనతో సేనాని కార్యక్రమం. ఓవరాల్గా ఆయన మాట్లాడిన మాటల్లో ఆవేశము, ఆగ్రహంతో తనని క్రిటిసైజ్ చేసే వాళ్ళ పట్లన తన స్పందనతో సాగింది. అందులో ఒకటి, వామపక్షాలు విమర్శిస్తున్నాయి కాబట్టి వామపక్ష భావజాలాన్ని విమర్శించారు ఆయన. పూటకొకటి మారుస్తుంటాడు, సిద్ధాంతం మారుస్తుంటాడు అంటాడు కాబట్టి సిద్ధాంతాలు ప్రపంచంలోనే మారిపోయినాయి కదా. రష్యా ఇవాళ క్యాపిటలిజం వైపుకి పోలేదా, చైనా ఇవాళ క్యాపిటలిజం వైపుకి పోలేదా అంటూ వామపక్షాలకి సమాధానం చెప్పుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం వచ్చాక ఓ పక్కన విపరీతంగా కరప్షన్ జరుగుతోంది అన్నటువంటి ఆరోపణలని ఆయన ప్రస్తావించకుండా మరొక కొత్త ఎత్తు వేశారు. అదేంటంటే, నేను ఎలాంటి కాంట్రాక్ట్లు తీసుకోలేదు, అంటే నేను కరప్షన్ చేయలేదు, అంటే మా పార్టీ కరప్షన్ చేయట్లేదు అని చెప్పడం. అంటే అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టకుండా సేమ్ టైం తను ఎలాంటి అవినీతికి పాల్పడట్లేదు అన్నటువంటిది తనని నమ్మే అభిమానులకి, తన కులస్తులకి ఒక నమ్మకాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మూడవది, పార్టీ కార్యకర్తల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కాబట్టి ఇకపై నేనే మానిటరింగ్ చేస్తాను, గత 10 ఏళ్ల నుంచి నేను సినిమాలకి దూరంగా ఉన్నాను, ఇప్పుడు అవి క్లియర్ చేసుకున్నాను, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ నేనే సీరియస్గా తీసుకుంటాను అని ప్రకటించారు. అట్ ద సేమ్ టైం ఏదైతే తాజాగా జరుగుతున్నట్టు అంటే త్రిశూల వ్యూహం అని మరొకసారి ప్రకటించారు. అయితే ఈ త్రిశూల వ్యూహం ఏంటంటే, కార్యకర్తల్ని గుర్తించడం, వాళ్ళకి నాయకత్వం, వాళ్ళని ఎదుగుదల అయ్యేటట్టుగా తీర్చిదిద్దడం అనేటటువంటి త్రిశూల వ్యూహాన్ని అనుసరిస్తాను అన్నటువంటిది ప్రకటించడం ద్వారా ఓవరాల్గా తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటి దిశగా మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి. ఏవైతే విధానాలు, సిద్ధాంతాలు, ఆలోచనలు వీటిట్లో మార్పులు ఉంటాయి, అవే తప్పించి దాన్ని రాజకీయ అవసరాల రీత్యా చూడాలి తప్పించి ప్రత్యేకించి చూడొద్దు. ఫైనల్గా ప్రజలకి మంచి చేశామా లేదా అన్నదే ముఖ్యం అనేటటువంటి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఆగ్రహంతో కూడినటువంటి ఉపన్యాసం ద్వారా.